హలో ఎవరివన్, వెల్కమ్ టు మ్యాథ్ ఏ మినిట్. సో లాస్ట్ వీడియోలో మనము కానిస్టేబుల్ మెయిన్స్ 2018 జరిగినటువంటి మెన్సరేషన్ సంబంధించిన అడిగినటువంటి ప్రశ్నలు చూసాము. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్స్, రైట్? ఆల్మోస్ట్ మనం ఇప్పటికి ఇది థర్డ్ వీడియో మనకి కానిస్టేబుల్ మెయిన్స్కి అడిగినటువంటి ప్రశ్నలు తీసుకోవడం. సో అయితే ఈ వీడియోలో మనం మరికొన్ని క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం, రైట్? నెక్స్ట్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది మనకి లాభ నష్టాలకు సంబంధించింది, ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించిన క్వశ్చన్ అమ్మా. ఒకసారి క్వశ్చన్ చూద్దాం, రైట్? An article is sold at 25% profit if its cost price and selling price are increased by 20 rupees and 4 rupees respectively. Then the profit decreases by 10%. The cost price of that article is అన్నాడు, రైట్? ఒక వస్తువుని 25% లాభానికి అమ్మారు అన్నాడమ్మ. దాని కొన్న వెల మరియు అమ్మకపు వెలలను వరుసగా 20 రూపాయలు మరియు 4 రూపాయలు పెంచితే లాభం అనేది మనకు 10% తగ్గుతుంది అన్నాడు. అప్పుడు ఆ వస్తువు కొన్న వెల ఎంతో కనుక్కోండి అన్నాడు. సో జనరల్గా ఆలోచించుకుంటే వెళ్దాం. తర్వాత ఏదైనా ఆప్షన్ వెరిఫికేషన్ ఉంటే దాన్ని కూడా మనం ఇక్కడ చెక్ చేద్దాం, రైట్? ఇక్కడ ఫస్ట్ మనకి ఒక వస్తువుని 25% లాభానికి అమ్ముతున్నాడు, రైట్? సో ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం అంటే రేషియో కనుక్కుందాం ఫస్ట్. ఇక్కడ రేషియో అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే 25% అంటే మనం ఏం రాస్తాం ఇక్కడ 25/100 అనే కదా. సో 25/100 అంటే ఇక్కడ దీని వాల్యూ ఏమైంది ఇక్కడ 1/4. అంటే ఇక్కడ ఈ 4 రూపాయలు అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ 1 రూపాయి అనేది ఏంది ఇక్కడ మనకి లాభం, అంతే కదా. 25% లాభానికి సంబంధించిందే కదా. ఇప్పుడు నువ్వు 4 రూపాయలు కొన్నావు, 1 రూపాయికి అమ్మేసావు అంటే దీని నుంచి మనం డైరెక్ట్గా ఏం చెప్పొచ్చు అమ్మ, ఇక్కడ కాస్ట్ ప్రైస్ వాల్యూ 4 రూపాయలుగా చెప్పొచ్చు, సెల్లింగ్ ప్రైస్ వాల్యూ 4 + 1 5 రూపాయలుగా చెప్పొచ్చు కదా. అంటే ఇక్కడ నుంచి రేషియో మనం డైరెక్ట్ అంటే కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమైంది ఇక్కడ 4:5 అయింది. ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే మరి రెండు రకాలు ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్ళామనుకోండి, మనల్ని అడిగింది ఏం అడిగాడు ఇక్కడ కొన్న వెల. అంటే కొన్న వెల ఎవరు ఎంత ఇక్కడ 4 రూపాయలు, రైట్? ఇప్పుడు 4తో డివైడ్ ఏమవుతుంది ఇక్కడ 625 డివైడ్ కాదు, 590 డివైడ్ కాదు. అయితే ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఎందుకంటే 600 మనకు 4తో డివైడ్ అవుతుంది, 640 కూడా మనకు 4తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రెండు ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయి. 2018లో కాబట్టి మనకు రెండు ఆప్షన్స్ మ్యాచ్ అయ్యి ఇప్పుడు మనం ఎగ్జామ్ 2025లో రాస్తాము. డెఫినెట్గా 4 ఆప్షన్లు 4తో డివైడ్ అవుతాయి. కాబట్టి ఇలాంటి ఆప్షన్ వెరిఫికేషన్ జోలికి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెళ్ళదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీ అదృష్టం బాగుండి డైరెక్ట్గా అడిగాడు అంటే అక్కడ మీరు ఈ 4తో డివైడ్ చేసుకొని మీరు ఆన్సర్ని ఫైండ్ చేసుకోనండి. దానికోసమే చెప్పాను. ఇప్పుడు జనరల్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ నేను 4xగా తీసుకున్నాను, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 5xగా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ లాభం ఎంత అయింది, లాభం ఎంత x రూపాయలు అనేది లాభం, ఇదే కదమ్మా. సో ఇది లాభం, సో లాభం అనేది x రూపాయలు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ ఈ కొన్న వేల మరియు అమ్మక వేల ఏవైతే ఉన్నాయో అంటే కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఏవైతే ఉన్నాయో వాటిని 20 రూపాయలు మరియు 4 రూపాయలు పెంచుతున్నాను, రైట్? అండ్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైంది ఇక్కడ 4x + 4 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమైంది ఇక్కడ 4x + 20, రైట్? సారీ, కొన్న వేలేమో 4x + 20 అయింది, అమ్మిన వేలేమో 5x + 4 అయింది. ఇప్పుడు ఈ సందర్భంలో లాభం చూద్దాం. ఇప్పుడు ఈ సందర్భంలో లాభం ఏమవుతుంది, లాభం అంటే ఏందమ్మా అమ్మిన వేల నుంచి కొన్న వేలను తీసేయడమే కదా. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇక్కడ ఈ 5x + 4లో నుంచి ఈ 4x + 20ని తీసేద్దాం అమ్మా, రైట్? ఇప్పుడు 5x - 4x అంటే దీని వాల్యూ ఏమైంది ఇక్కడ x అయింది, -20 + 4 అంటే ఏమైంది ఇక్కడ -16 అవుతుంది, రైట్? ఇది మనకు వచ్చినటువంటి లాభం. ఇప్పుడు ఈ వచ్చినటువంటి ఈ లాభం అనేది ముందు ఉన్నటువంటి లాభం కంటే 10% తక్కువ అంటున్నాడు. అదేగా మనం చెప్పింది ఇప్పుడు అతను, రైట్? ఇప్పుడు డైరెక్ట్గా రాద్దాం. అంటే ఈ ఎక్స్ అనేది ఏదైతే ఉందో ఈ ఎక్స్ కంటే ఇప్పుడు వచ్చినటువంటి లాభం అనేది 10% తక్కువ ఉంది. అంటే 10% తక్కువ అంటే ఇందులో 90% కదమ్మా అది. ఇప్పుడు ఇందులో 90% మనకి ఎంత అని చెప్తున్నాడు ఇక్కడ x - 16 అని చెప్తున్నాడు. సో ఇప్పుడు దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు కదమ్మా. ఇప్పుడు డైరెక్ట్ ఎక్స్ వాల్యూ మనకి ఏమైపోతుంది ఇక్కడ, ఇది డైరెక్ట్గా 0 వాల్యూ క్యాన్సిల్ అయింది అనుకోండి. సో 9x = 10x - 60 × 10 అంటే 10 వాల్యూ పంపిస్తున్నాం. ఇప్పుడు 9x రైట్ సైడ్ పంపండి, 116 లెఫ్ట్ సైడ్ తీసుకున్నప్పుడు 10x - 9x అంటే x అవుతుంది. సో x = 160. మనకు కావాల్సింది ఇప్పుడు ఏంది ఇక్కడ కొన్న వేల ఎంత ఉంది ఇక్కడ 4x, రైట్? సో కొన్న వేల కాస్ట్ ప్రైస్ = 4 × x వాల్యూ ఎంతమ్మా 160, రైట్? 4 × 160 సో 640 రూపీస్ అవుతుంది. సో మన ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ అవుతుంది, రైట్? మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చమ్మా. అంటే మళ్ళీ రివర్స్ వెళ్ళినా కూడా మనకు సేమ్ ప్రాబ్లం అదే వస్తుంది. కొంతమంది 100 రూపీస్గా తీసుకుంటారు, అది కూడా తీసుకొని కూడా చేయొచ్చు. అంటే ఒకవేళ మనం ఇక్కడ కాస్ట్ ప్రైస్ని మనం కానీ 100 రూపీస్ అనుకుంటే
ఓకేనా. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్ని మనం 100 రూపీస్ అనుకున్నాం అనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఏమనుకుంటే కొంతమంది 125 అనుకుంటారు. ఇప్పుడు ఈ కేసులో మనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత, 25 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సెకండ్ కేసులో మనకి ఎంత ప్రాఫిట్ రావాలి, ఇప్పుడు ఇక్కడ 10% తగ్గాలి. 10% తగ్గాలంటే ఇందులో 90% రావాలి. 25లో 90% అనుకుంటాము. 25లో 90% అంటే ఇప్పుడు 25 ఇంటూ 90% అంటే 90/100. 25తో ఇది ఒక 4 టైమ్స్ వెళ్ళిపోతుంది, 2 టైమ్స్ వెళ్ళిపోతుంది, 45 అవుతుంది. అంటే 45/2 అవుతుంది. సో 45/2 అంటే అప్రాక్సిమేట్గా దీని వాల్యూ ఏమవుతుంది, 22.5 కదమ్మా. అంటే కాస్ట్ ప్రైస్ అలాగే ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమైంది ఇక్కడ 122.5 అవుతుంది అంటున్నాడు. ఇది ఇలా చేసినప్పుడు ఏంటంటే కంపారిజన్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. అంటే దీనికంటే బెటర్ ఏంటంటే చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఇది మనం నేర్చుకున్నటువంటి ఈ జనరల్ మెథడ్ అనేది చాలా తొందరగా వెళ్ళిపోతుంది. ఇది ఏమవుతుందంటే మళ్ళీ కంపేర్ చేసుకుంటూ రావాలి. అక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ లేట్ అవుతుంది. సో అందుకని బెటర్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వశ్చన్స్కి మనం రిపీటెడ్గా అడుగుతుంటాయి, కొన్ని క్వశ్చన్స్కి అప్లై కావు. ఇలా అప్లై కాదు అన్నప్పుడు మీరు ఇట్లా కంపేర్ చేసినప్పుడు నేరుగా జనరల్ మెథడ్కి వెళ్ళిపోండి, రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ Kapil bought 120 kgs of tamarind at 100 rupees per kg. He paid 480 rupees towards transport, 60 rupees towards other charges, and 0.50 rupees per kg towards taxes. ఇది బాగా ఇంపార్టెంట్. 0.50 rupees per kg. టోటల్ ఎంత ఇవ్వకుండా ఒక కేజీకి ఎంత టాక్స్ ఇస్తున్నాడో మనకి ఇచ్చారు, రైట్. సో టు గెయిన్ 25% ప్రాఫిట్ హీ హ్యాస్ టు సెల్ ద ప్రోడక్ట్ పర్ కేజీ ఎట్ అంటున్నాడు, రైట్. ఇక్కడ కపిల్ అనే వ్యక్తి మనకి ఏం చేస్తున్నాడంటే 120 కిలోల చింతపండుని కిలో ఒక్కింటికి 100 రూపాయల చొప్పున కొన్నాడు అని చెప్పాడమ్మా. ఓకేనా. సో 120 కేజీలు ఉంది, ఒక్కొక్కదాన్ని 100 రూపాయల లెక్కన కొన్నాడు, రైట్. అతడు 480 రూపాయలను దాని రవాణాకు, 60 రూపాయలను ఇతర ఖర్చులకు, కేజీ ఒక్కింటికి 0.5 రూపాయల చొప్పున సుంకముగా చెల్లించాను అన్నాడు. సో ఇక్కడ వరకు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ కనుక్కుందాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటమ్మా, టోటల్ కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. అంటే మొత్తం టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందో కనుక్కోవాలి. టోటల్ కాస్ట్ ప్రైస్ అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనకి అసలు మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ప్రతి ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టి ఒక్కొక్క రూపాయి దగ్గర నుంచి అన్ని కౌంట్ చేసుకుంటూ రావాలి, రైట్. ఇప్పుడు ఫస్ట్ ఒక కేజీ మనకి 100 రూపీస్ కదమ్మా. ఒక కేజీ 100 రూపీస్ అంటే 120 కేజీస్ మనకి ఏముంది ఇక్కడ 120 ఇంటూ 100 ప్లస్ దీనికి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 480 రూపీస్ ట్రాన్స్పోర్ట్కి పెడుతున్నాం. అంటే ఇది 480 రూపీస్ ట్రాన్స్పోర్ట్ అయింది. మళ్ళీ 60 రూపీస్ వచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే అదర్ ఛార్జెస్, దేనికో దానికి ఖర్చు పెడుతున్నాడు, రైట్. అంటే ఇక్కడ ఒక 60 రూపీస్ ఖర్చు పెడుతున్నాడు. నెక్స్ట్ 0.50 రూపీస్ పర్ కేజీ టువార్డ్స్ ట్యాక్స్. అంటే ఇక్కడ ఏంది, ట్యాక్స్ పరంగా మనం ఎంతో కొంత కడుతున్నాం. ఇప్పుడు ఒక కేజీకి 0.5 అంటే ఎంత, ₹0.5 కడుతున్నాం. అలా మన దగ్గర ఎన్ని కేజెస్ ఉన్నాయి, ఇక్కడ 120 కేజెస్ ఉన్నాయి. అప్పుడు ఆ 120 కేజెస్కి మనం ఎంత కట్టాలి, 120 ఇంటూ ₹0.5 కదమ్మా. అప్పుడు 120 ఇంటూ ఇంకా ₹0.5 అన్నాం అనుకోండి, అక్కడ ట్యాక్స్ ఏమైంది ఇక్కడ 60. అంటే ఇక్కడ కూడా మనం ఎంత కడుతున్నాం, ఇక్కడ 60 రూపీస్ కడుతున్నాం, రైట్. ఇప్పుడు ఇది ఒక 12,000 రూపీస్ అవుతుంది. ఈ 12,000 రూపీస్కి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మొత్తం యాడ్ చేస్తురండి. ఏమవుతాయి, ఇది ఒక 60 + 60 అంటే 120 ప్లస్ ఒక 480 అంటే 600. అంటే 12,000 ప్లస్ ఒక 600 అంటే దీని వాల్యూ ఏమైంది ఇక్కడ 12,600 రూపీస్ అనేది మన కాస్ట్ ప్రైస్ అయింది. కానీ ఇప్పుడు మనం అది అడగలేదు, మళ్ళీ ఏమడిగాడు, 25% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు. 25% ప్రాఫిట్, 25% ప్రాఫిట్ రావాలి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు చూడండి అమ్మా, డైరెక్ట్గా రాసేద్దాం, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది సెల్లింగ్ ప్రైస్ రావాలి. మనం ఒకవేళ ఇండివిజువల్గా కౌంట్ చేద్దాం, రైట్. సో ఇప్పుడు ఇండివిజువల్గా మనం కౌంట్ చేసాం అనుకోండి, ఈచ్ కేజీ ఇది మొత్తము టోటల్ కదా, అంతా కలిపి మనకి ఎంత ఉంది ఇక్కడ 12,600, రైట్. సో ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే సెల్లింగ్ ప్రైస్, లేదా మీరు టోటల్ కనుక్కోండి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 120 కేజీస్ మనం కనుక్కున్నాం అనుకోండి, ఏం రాస్తున్నాయి, ఇప్పుడు మనకి ఎంత ప్రాఫిట్ రావాలి, 25% ప్రాఫిట్ రావాలి. సో 25% ప్రాఫిట్ అంటే దీని వాల్యూ ఏమవుతుందమ్మా, 125/100. ప్రాఫిట్ ఎప్పుడు దేంట్లో రావాలి మనకి ఇక్కడ, కాస్ట్ ప్రైస్లో, అసలు ధరలో రావాలి. సో 0 క్యాన్సిల్ అయిపోయి అనుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఏమైంది మనకి ఇక్కడ 125 ఇంటూ 126 అవుతుంది, రైట్. ఇది ఎవరిది, ఇది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 120 కేజీస్, రైట్.
మనకు కావాల్సింది ఒక్క కేజీ యొక్క ధర. అదే కదా మనం అడిగింది ఇక్కడ, దాన్ని 1 కిలో ఒక్కింటికి ఎంతకు అమ్ముతున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 కేజీ ఎంతో మనకు కావాలి. అంటే దీని అర్థం ఏందమ్మా, ఈ 120ని రైట్ సైడ్ పంపించాం అనుకోండి, ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 125 ఇంటూ 126/120 అవుతుంది, రైట్, 120. సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇది 5తో ఇది ఒక 24 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా, అండ్ అగైన్ మళ్ళీ 5తో ఇది ఒక 25 టైమ్స్ వెళ్ళిపోతుంది, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక 6తో ఒక 4 టైమ్స్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 25 అయింది, 6తో డివైడ్ చేద్దాం. ఇంక ఇది 6తో చేద్దాం. 6తో ఇది ఒక 4 టైమ్స్ వెళ్ళిపోతుంది, అండ్ అగైన్ మళ్ళీ ఇది 6తో ఒక 21 టైమ్స్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఇంకా డివైడ్ అయ్యే ఛాన్స్ ఇంకేం లేవు కాబట్టి మల్టిప్లై చేద్దాం, రైట్. సో ఇట్స్ 25 ఇంటూ 21, దీని వాల్యూ ఏమవుతుందమ్మా 525 అవుతుంది. సో వచ్చేటువంటి ఆ 525 మనం ఇద్దాం, అంటే 25 ఇంటూ 21 525. ఈ 525 ఇప్పుడు మళ్ళీ మనకి ఏం అవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి. సో 4తో 4 1s వెళ్ళిపోతుంది, 4 3s వెళ్ళిపోతుంది, అండ్ అగైన్ మళ్ళీ 4 1s వెళ్ళిపోతుంది. ఈ పాయింట్స్ పక్కన పెట్టండి, ఎందుకంటే 131 మనకు ఉండేది ఒకటే ఆన్సర్ కాబట్టి. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, థర్డ్ ఆప్షన్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఫస్ట్. ఇది కూడా లాభ నష్టాలకు సంబంధించిన క్వశ్చన్. ఇది Rekha bought an item for 4,000 rupees and sold it for a gain of 35%. She purchased another item with this obtained amount and sold it at a loss of 20%. In this overall deal, she gets, సో అంటే మొత్తం ఎంత వస్తుంది అన్నట్టు. ఇక్కడ రేఖ ఒక వస్తువుని 4,000 రూపాయలకు కొని దానిని 35% లాభానికి అమ్మిను. ఆ వచ్చిన సొమ్ముతో వేరొక వస్తువుని కొని దానిని 20% నష్టానికి అమ్ముతుంది. ఈ మొత్తం లావాదేవీలో ఆమె ఎంత వచ్చిందో కనుక్కోండి అన్నాడు. సో ఫస్ట్ ఆమె ఒక వస్తువుని కొనింది. ఎంత కొనిందమ్మా, 4,000 రూపాయలు కొనింది. ఈ 4,000 రూపాయలు కొని దాన్ని అమ్మేసింది. ఎంతకు అమ్మింది, 35% ప్రాఫిట్కి. అంటే దాన్ని ఎంతకు అమ్ముతాం మనం ఇక్కడ 135/100 అవుతుంది, రైట్. దీన్ని యూజ్ చేసి ఏం చేసింది అంటే ఈ అమౌంటే కదమ్మా, ఈ అమౌంటే కదా. సో ఈ అమౌంట్ని యూజ్ చేసి మళ్ళీ ఏం చేసింది, ఇంకొక దాన్ని కొనింది. ఇంకొక వస్తువుని కొని దాన్ని కూడా అమ్మేసింది. దాన్ని ఎట్లా అమ్ముతుంది ఇక్కడ 20% లాస్కి అమ్మింది. అంటే ఇదే కదా అమౌంట్ ఇప్పుడు అమ్మ దగ్గర ఉండేది, ఇంత కొనింది, దీన్ని ఏం చేసింది 20% లాస్. అంటే ఏమైంది ఇక్కడ 80/100 అవుతుంది, రైట్. ఇలా అన్ని ఒకే స్టెప్లో రాసాను. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ అగైన్ ఇక్కడ ఉన్నటువంటి 0, అగైన్ ఇక్కడ ఉన్నటువంటి జీరోస్ ఏమవుతాయమ్మా క్యాన్సిల్ అయిపోయాయి, రైట్. ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ 135 ఇంటూ 4 ఇంటూ 8, రైట్. సో 4 ఇంటూ 8 12 అవుతుంది. సో ఇప్పుడు 135 ఇంటూ 12 అంటే దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 1620 అవుతుంది, రైట్. 1620 ఏంటి 1620 అనేది, ఇప్పుడు ఇక్కడ మనకి వచ్చిన వాల్యూ ఏంది 1620 అనేది, ఈ 1620 ఏందమ్మా 135 ఇంటూ 32 అమ్మా, సారీ, రైట్. సో 135 ఇంటూ 32 4 ఇంటూ 8, రైట్. సో అంటే 4590 అవుతుంది, సారీ 4590, రైట్. సో ఇక్కడ మనకి ఈ 4590 32, సారీ ఒక్క నిమిషం అన్నమ్మా, 4 ఇంటూ 8 32 కదా, రైట్. సో ఇక్కడ డైరెక్ట్ రాద్దాం. మరి ఇక్కడ మనకి ఏం మిగిలింది ఇక్కడ 32 ఇంటూ 135 అమ్మ, రైట్. సో 135 ఇంటూ 32, రైట్, 32 ఏమవుతుంది వాల్యూ 4320 అవుతుంది. అంటే ఆమె కొనిందేమో ఎంత కొనింది అక్కడ 4,000 రూపీస్ కొనేసింది. ఇప్పుడు ఫైనల్గా అంటే ఈ ప్రాసెస్ మొత్తం జరిగిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఆమె దగ్గర ఎంత ఉంది ఇక్కడ 4,320 రూపీస్ ఉంది. అంటే 4,000 నుంచి 4,320 రూపీస్కి ఆమె ఉంది కాబట్టి లాభం వచ్చినట్టే కదమ్మా. ఇక్కడ ఎంత లాభం ఉంది ఇక్కడ, ఇప్పుడు 320 రూపాయలు లాభం ఉంది. మనల్ని ఏం అడుగుతున్నాడు ఇప్పుడు ఇక్కడ, లాభ శాతం ఏమవుతుందో కనుక్కోండి అన్నాడు. లాభ శాతం ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ 320 లాభం ఎంత 4,000, రైట్. సో 320/4,000 ఇంటూ దీని వాల్యూ ఏమవుతుందమ్మా 100. 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 4తో మనకి ఏమైంది ఇక్కడ 8. సో 8% మనకి ఏమవుతుంది అక్కడ ఆమెకి ప్రాఫిట్ అవుతుంది అన్నాం. సో మన ఆన్సర్ వచ్చి ఏమవుతుందమ్మా ఇక్కడ 4th one 8% అనేది ప్రాఫిట్గా తీసుకుంటూ వద్దాం, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించింది, చక్రవడ్డీకి సంబంధించిన ప్రశ్న.
ఇది ఆల్మోస్ట్ మనకి చాలా సందర్భాల్లో మనకి ఎగ్జామ్లో అంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ ఎక్కువగా మనకి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో ఒకసారి జనరల్గా చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఏ ఫాదర్ ఫస్ట్ క్వశ్చన్ చూసి అర్థం చేసుకుందాం. ఏ ఫాదర్ షేర్డ్ అన్ అమౌంట్ ఆఫ్ 33,201 రూపీస్ టు హిస్ టూ సన్స్ and their shares are invested at a compound interest of 4% per annum. If the amount received by the elder son at the end of 2 years is the same as the amount received by the younger son at the end of 5 years, then the share of younger son is అంటే అప్రాక్సిమేట్గా ఏమవుతున్నాడు. ఇక్కడ మనకు ఒక వాల్యూ ఇవ్వడం జరిగిందమ్మా. ఆ వాల్యూ మనకి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మనం ఎక్కడైనా క్యాలిక్యులేషన్ వచ్చినప్పుడు దాన్ని యూజ్ చేద్దాం. రైట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చంటే ఒక తండ్రి ఇక్కడ తండ్రి రావాలి. సో ఒక తండ్రి 33,201 రూపాయలను తన ఇద్దరు కుమారులకు పంచాడని చెప్పాడమ్మా. సో వారి భాగాలను ఏం చేస్తున్నాడంటే 4% చక్రవడ్డీకి పెట్టుబడిగా పెట్టాడు. పెద్ద కుమారుడు ఏమో 2 సంవత్సరాల తర్వాత పొందు మొత్తం అనేది చిన్న కుమారుడు 5 సంవత్సరాల తర్వాత పొందు మొత్తానికి సమానం అని చెప్పాడు. ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఒక ఫార్ములా ఉంది. అమౌంట్ ఫార్ములా మనకు తెలుసు. అమౌంట్ ఫార్ములా ఏం తెలుసు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్లో P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ ఎన్నే కదమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే చూడండి, ఇక్కడ ఎల్డర్ 1 ఉన్నాడు అంటే పెద్ద అతనికి వచ్చే భాగం ఎంతో తెలీదు, చిన్న అతనికి ఎంత భాగం వస్తుందో మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరికి వచ్చేటువంటి అమౌంట్లు ఈక్వల్ అవుతున్నాయి. ఎప్పుడు ఈక్వల్ అవుతున్నాయి? ఇక్కడ ఇతనేమో 2 సంవత్సరాలకి అమౌంట్ని ఉంచినప్పుడు, ఇతనిదేమో 5 సంవత్సరాలకు ఉంచినప్పుడు. రైట్. ఇప్పుడు ఈ 2 సందర్భాల్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4% అనేది సేమ్. సో ఇక్కడ చేంజ్ అవ్వాలి. రైట్. అందుకని ఇక్కడి నుంచి మనం ఏం చేద్దాం, ఇప్పుడు డైరెక్ట్గా ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది మన ఫార్ములా ప్రకారం అప్లై చేద్దాం. రైట్. సో ఇతనికి పి వాల్యూ ఎంత ఇచ్చాడు తెలియదు కాబట్టి ఈ పెద్ద అతనికి ఇతను ఎక్స్ రూపీస్ ఇచ్చాడు అని మనం అనుకుందాము, చిన్న అతనికి వై రూపీస్ ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసాం అనుకోండి అమ్మ. పి అంటే ఎక్స్ కదమ్మా, పెద్ద అవుతుంది. సో ఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత? 4/100. సో ఎక్స్ ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ 2. ఎందుకని? ఇతను 2 ఇయర్స్కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. చిన్న అతని అమౌంట్ ఎంత? వై. సో వై ఇంటూ 1 ప్లస్ 4/100 ఇతుంది 5 ఇయర్స్ కమ్మ. రైట్. ఇప్పుడు ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 1 ప్లస్ 4/100 హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 5లో 2 క్యాన్సిల్ అయిపోతే ఇంకెన్ని ఉంటాయి? ఇంకా 3 మిగిలిపోతాయి. రైట్. ఇప్పుడు ఈ వై వాల్యూ మనం లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ x/y ఈక్వల్స్ టు, ఇప్పుడు జాగ్రత్తగా చూసాం అనుకోండి అమ్మ, ఇది ఏమవుతుంది? 1 ప్లస్ 100 అంటే 1 ఇంటూ 100 అవుతుంది. 100 ప్లస్ 4 అంటే 104 అవుతుంది. 104/100 అంటే దాన్ని ఏం రాయొచ్చు మనం ఇక్కడ? 1.04 హోల్ క్యూబ్గా రాయొచ్చా? ఇప్పుడు 1.04 హోల్ క్యూబ్ అంటే ఆ 1.04 హోల్ క్యూబ్ వాల్యూ మనకి ఇచ్చేది ఎంత ఇచ్చారు? ఇక్కడ 1.125గా ఇవ్వడం జరిగింది. రైట్. దాని వాల్యూ ఎంత ఇచ్చాము? ఇక్కడ 1.125గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ 1.125 అంటే ఈ 1.04 ప్లేస్లో 1.125 రాయకుండా ఇలా రాసుకోవచ్చు కదమ్మా. 1125 బై, రైట్, 1125 బై ఇక్కడ 3 పాయింట్స్ మనం లెస్ చేసాం కాబట్టి 3 zeros తీసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసాం అనుకోండి, ఇది 25తో ఒక 4 టైమ్స్ అమ్మ అంటే 100 అవుతుంది. అగైన్ 25తో ఒక 5 టైమ్స్, 25తో మళ్ళీ ఇది ఒక 40 టైమ్స్ వెళ్ళిపోతుందమ్మా. ఇది మళ్ళీ 5తో ఒక 9 టైమ్స్, 5తో ఒక 8 టైమ్స్. x/y ఈక్వల్స్ టు 9/8 అయింది అనుకోండి. x/y ఈక్వల్ టు 9/8 అయిందంటే అప్పుడు x/y ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందమ్మా? ఇక్కడ 9:8 అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్ అండ్ వై ఎవరు ఇవి? ఈ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ టోటల్ అమౌంట్లో ఎల్డర్ 1కి యంగర్ 1కి వచ్చేటువంటి టోటల్ వాల్యూ ఎంత అమౌంట్ వస్తుందని ఆ భాగాలు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇది మొత్తం కదమ్మా 33,201 అనేది ఎవరికి సంబంధించింది? ఎక్స్ ప్లస్ వైకి సంబంధించిందే కదా. అందుకని ఇప్పుడు మన రేషియో ప్రకారం ఎక్స్ ప్లస్ వై ఎంత ఉంది? ఇక్కడ 17. ఇప్పుడు ఈ 17 వాల్యూ మనకి దేనికి ఈక్వల్ చేసింది? అతను 33,201కి ఈక్వల్ చేసింది. రైట్. ఇప్పుడు 17తో మనకి ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేద్దాం. 17 వన్స్ వెళ్ళిపోతుంది, 17 అవుతుంది. అండ్ అగైన్ మళ్ళీ మనకి 16 క్యారీ అవుతుంది. సో 162 అవుతుందమ్మా. సో 162 అంటే మళ్ళీ 17తో ఒక 9 టైమ్స్ వెళ్ళిపోతుంది, 153 అవుతుంది. మళ్ళీ 9 క్యారీ వస్తుంది, 90 అవుతుంది. 17తో ఒక 5 టైమ్స్ 80 అవుతుంది. 17 3s 21 అవుతుంది. 90. రైట్. సో ఇది అంటే ఇక్కడ దీని వాల్యూ ఏమైంది? ఇక్కడ 1953. రైట్. సో ఇప్పుడు ఇక్కడ
ఒక రేషియోలో ఒక వాల్యూ మనకి ఒక నెంబర్తో మల్టిప్లై అయిందంటే రిమైనింగ్ అన్ని వేరియబుల్స్గా మనకి అదే నెంబర్తో మల్టిప్లై అవ్వాలి. మనల్ని ఏమడిగాడు ఇక్కడ, యంగర్ వన్కి ఎంత అమౌంట్ వస్తుందో కనుక్కోండి నేను, రైట్? సో అంటే ఈ యంగర్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ యంగర్ పర్సన్కి ఎంత అమౌంట్ వస్తుందో కనుక్కోండి అన్నాడు. ఈ యంగర్ పర్సన్కి మన రేషియో ఎంత ఉంది ఇక్కడ, 8 రూపీస్గా మా వై వాల్యూ కదా. అంటే ఇప్పుడు ఆ 8 వాల్యూ కూడా మనకి ఇప్పుడు దేంతో మల్టిప్లై అవ్వాలి, 33,201తో మల్టిప్లై అవ్వాలి, రైట్? సో అంటే ఉజ్జాయింపు విలువను 1.125గా తీసుకున్నాము. 1953 సారీ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 1953తో మల్టిప్లై చేద్దాం, రైట్? సో అంటే రేషియోలో ఇది 1953తో మల్టిప్లై అయింది కాబట్టి ఇక్కడ ఈ 8 కూడా ఇప్పుడు మనం దేంతో మల్టిప్లై చేస్తామో 1953తో మల్టిప్లై చేస్తాం, రైట్? సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మొత్తం క్యాలిక్యులేషన్ చేయొద్దు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడేమో 3 ఉంది, రైట్? సో ఇక్కడ 8 ఉంది, ఇక్కడేమో 3 ఉంది. సో 8 ఇంటూ 3 అంటే యూనిట్స్ ప్లేస్లో మనకి ఏం రావాలి, ఇక్కడ 4 రావాలి కదా. సో యూనిట్స్ ప్లేస్లో మనకి ఏం రావాలి, ఇక్కడ 4 రావాలి, రైట్? సో 8 ఇంటూ 3 మల్టిప్లికేషన్. ఇక్కడ ఏముందో మనకు అనవసరం, ఇక్కడ ఏ నెంబర్ ఉందో మనకు అనవసరం. కానీ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఎవరు రావాలి, 4 రావాలి, రైట్? సో మనకి ఇచ్చిన ఆప్షన్లో యూనిట్స్ ప్లేస్లో 4 ఒక్క దగ్గరే ఉంది కాబట్టి సో మన ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ సెకండ్ వన్ అవుతుంది, రైట్? సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, కాంపౌండ్ టెస్ట్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఒకరికేమో కాంపౌండ్ టెస్ట్లో ఇస్తాడు, ఇంకొకరికేమో సింపుల్ ఇంట్రెస్ట్లో ఇస్తుంటాడు. సో అందుకని జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తూ రావాలి. మెన్సురేషన్ తర్వాత మనకి కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే కానిస్టేబుల్ మెయిన్స్లో మెన్సురేషన్ ఒకటి 4 మార్క్స్ వస్తాయి. మెన్సురేషన్ నుంచి టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి ఒక 3 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా వడ్డీలు ఇంట్రెస్ట్ నుంచి మళ్ళీ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ పైన ఒక 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అప్రాక్సిమేట్గా ఇక్కడే మనకి అప్రాక్సిమేట్ 12 మార్క్స్ అనేది మనకి ఈ 4 టాపిక్స్ నుంచి మనకు కవర్ అవుతూ ఉంటాయి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఈ 4 టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను కూడా వీటిపైన ఎక్కువ క్వశ్చన్స్ నేను మీకు అందిస్తాను, రైట్? నెక్స్ట్ వన్ చూద్దామమ్మా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి సాధారణ వడ్డీ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగాడమ్మా. ఎ పర్సన్ బారోడ్ 3,000 rupees at 8% per annum simple interest. At the end of the first and second years, he repaid 1,200 rupees and 1,300 rupees respectively to reduce his debt. The amount he has to pay to clear off the debt at the end of the third year అడుగుతున్నారు, రైట్? సో ఒక వ్యక్తి 3,000 రూపాయలను సంవత్సరానికి 8% బారు వడ్డీ రేట్ చొప్పున అప్పుగా తీసుకున్నాడు అన్నాడు. అతడు తన అప్పును తగ్గించుకొనుటకు మొదటి మరియు రెండవ సంవత్సరంలో చివరన వరుసగా 1,200 రూపాయలు మరియు 1,300 రూపాయలను చెల్లించాడు అన్నాడు. అప్పును పూర్తిగా తీర్చుటకు 3వ సంవత్సరాంతమున అతడు చెల్లించవలసిన మొత్తము ఎంత అవుతుందో కనుక్కోండి అంటున్నాడు, రైట్? ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఇయర్ చూద్దాం. అంటే ఫస్ట్ ఇయర్కి మనం అతను ఎంత పే చేయాలి, ఫస్ట్ ఇయర్కి అతను ఎంత అమౌంట్ పే చేయాలి, రైట్? ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి అతను ఎంత అమౌంట్ పే చేయాలి, ఈ 3,000 రూపీస్ ఏదైతే ఉందో ఈ 3,000 రూపీస్లో 8%. అంటే ఇనిషియల్ అమౌంట్ 100 అవుతుంది కాబట్టి ఆ 100కి మనం ఎంత యాడ్ చేయాలి, ఇప్పుడు 8% యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 108 వాల్యూ అవుతుంది, రైట్? ఇప్పుడు ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి అనుకోండి. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది, 108 ఇంటూ 3 అంటే 324 కమ్మా 324 అవుతుంది, 3240 అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్లో అతను ఏం చేస్తుంటే కొంత అమౌంట్ పే చేస్తున్నాడు, టోటల్ అమౌంట్ పే చేయలేదు, రైట్? టోటల్ పే చేయకుండా అందులో కొంత అమౌంట్ అంటే 3240 నుంచి ఒక 1,200 రూపీస్ అతను పే చేశాడు. అతను దాన్ని ఇంట్రెస్ట్గా పే చేయట్లేదు, కొద్దిగా అతను అప్పు తీర్చుకోవడానికి కొంత అమౌంట్ తీర్చుకుంటున్నాడు చెప్పాడు కాబట్టి ఈ 3240 నుంచి 1,200 లెస్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 2040 అవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ ఏం చేయాలి, ఇప్పుడు మనము ఈ 2040 రూపీస్ పైన మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేసాం అనుకోండి. సెకండ్ ఇయర్ మళ్ళీ ఈ 2040 ఏదైతే ఉందో ఈ 2040 అమౌంట్ పైన మళ్ళీ 8% ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి కాబట్టి ఇది 108% అవుతుంది. అప్పుడు 108/100 అవుతుంది, రైట్? జీరో వాల్యూ క్యాన్సిల్ చేస్తున్నాము. ఆ 10 అలాగే ఉంచండి, ఎందుకంటే డివైడ్ కాదు కాబట్టి మల్టిప్లై చేద్దాం. 204 ఇంటూ 108. సో 204 ఇంటూ 108 మల్టిప్లై చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది మనకి 22032 అవుతుంది. సో బై 10 ఉంది కాబట్టి అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది ఇక్కడ 2203.2 అవుతుంది, రైట్? ఇప్పుడు ఇతను మళ్ళీ 2203.2 రూపీస్ అమౌంట్ చెల్లించట్లేదు, ఇందులో నుంచి ఒక 1,300 రూపీస్ అతను లెస్ చేస్తున్నాడు, రైట్? అంటే అమౌంట్ ఇచ్చేస్తున్నాడు, తిరిగి ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ
దీంట్లోంచి మనం ఈ అమౌంట్ లెస్ చేస్తే దీని వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 903.2 అవుతుంది కదమ్మా. అయితే ఇప్పుడు ఈ 903.2 రూపీస్కి మళ్ళీ మనం ఏం చేయాలి ఇక్కడ థర్డ్ ఇయర్. ఇప్పుడు అతను ఇక్కడితో ఆపేశాడు, అంటే సెకండ్ ఇయర్ వరకు కట్టాడు. థర్డ్ ఇయర్ అతను మొత్తం ఎంత అమౌంట్ క్లియర్ చేస్తే అతను అప్పు తీరుతుంది అన్నాడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ చేసాం అనుకోండి. ఈ 9032/10గా రాస్తున్నాను ఇక్కడ. 903.2 రాయకుండా 9032/10గా రాశాను. అగైన్ మళ్ళీ నేను ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 108/100 రూపీస్ ఇక్కడ, అంటే 108% నేను చెల్లించాలి. సో ఇప్పుడు ఆ 108ని క్యాలిక్యులేట్ చేస్తూ వద్దాం. ఇక్కడ మళ్ళీ ఈ 9032ని మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసుకోవడం మేలమ్మ, ఎందుకంటే ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి. ఈ 9032 అనేది ఏదైతుందో దాన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసాం అనుకోండి, 108తో మల్టిప్లై చేస్తే ఇది ఒక హండ్రెడ్స్ అంటే 903200 అవుతుంది. 0 క్యాన్సిల్ అయిపోయి అనుకోండి. అప్పుడు 8 into 2 అంటే 16 రావాలి. 16 రావాలి కాబట్టి యూనిట్స్ ప్లేస్లో డెఫినెట్గా 6 రావాలి. అంటే ఓన్లీ యూనిట్స్ ప్లేస్ 6 చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక క్యాలిక్యులేషన్ పెద్దది అవుతుంది కాబట్టి ఓన్లీ యూనిట్స్ ప్లేస్ అమ్మ. 8 into 2 8 into 2 అంటే ఏమవుతుంది ఇక్కడ 6. అంటే ఒకట్ల స్థానంలో ఎవరు ఉండాలి ఇక్కడ 6. అది మేబీ డెసిమల్లో కావచ్చు, ఇంటిజర్ పార్ట్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. ఇక్కడ ఇక దీని ముందు మనకి ఎంత ఉందో అనవసరం, పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మనకు అనవసరం, రైట్. సో అంటే ఇక్కడ ఒక యూనిట్ స్పేస్ డెఫినెట్గా ఎవరు రావాలి, ఇక్కడ 6 రావాలి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మా ఇక్కడ థర్డ్ ఆప్షన్ అవుతుంది, రైట్. సో ఈ విధంగా మనకి క్యాలిక్యులేషన్ హెవీగా ఉన్నప్పుడు మీరు ఇలా యూనిట్స్ ప్లేస్ని చెక్ చేసి ఆప్షన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్ పాడుకు తగ్గుతుంది, అంటే ఈజీ అవుతుంది. ఓకేనా, మళ్ళీ 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 డబుల్ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అమ్మ క్యాలిక్యులేషన్ పాటు కొద్దిగా తగ్గుతుంది, మనం చేసేటువంటి టైం కూడా కొద్దిగా సేవ్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్. ఇది మీకు నేను ఇచ్చేటువంటి ఒక చిన్న ప్రాబ్లం, రైట్. సో దీని ఆన్సర్ చేయండి. సో దీని ఆన్సర్ని మీరు నాకు కమెంట్ రూపంలో ఇవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా చాలా మంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.